Hi friends, welcome to my channel. Government of Andhra Pradesh మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరి కోసం అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కోసం. ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆన్లైన్ ఆన్ APMSRB వెబ్సైట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కోసం అండర్ ది కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకి రిలీజ్ అయింది. ఎవరి కోసం? సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కోసం. ఓకే, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే November 11, 2025 నుంచి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి October 3, 2025. కానీ ఇప్పుడు వచ్చేసి డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ చూడండి, డేట్ వచ్చేసి ఎక్స్టెండ్ ఎప్పటి వరకు చేశారంటే ఎక్స్టెండెడ్ అప్ టు 10/10/2025 అంటే October 10th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి తర్వాత నెంబర్ ఆఫ్ పోర్స్ ఎన్ని ఇచ్చారంటే 538. ఓకే, 538 ఇచ్చాడు. The number of vacancies is subjected to variation on intimation being received for the document concerned. Addition or deletion of the vacancies, if any, can be done to the declaration of result. ఓకే, తర్వాత ఈ పోస్ట్ ఉన్నాయి కదా, ఇవి అడిషన్ అయినా చేయొచ్చు లేకపోతే డిలీషన్ అయినా చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఓకే, ఇవే పోస్ట్ 538 పోస్టులే మాత్రమే ఉంటాయని అనుకోద్దండి. ఓకే, పెంచనైనా పెంచవచ్చు లేకపోతే తగ్గినైనా తగ్గించు, వాళ్ళ ఇష్టం అది లాస్ట్ వరకు. ఓకే, ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రైవేట్ ప్రాక్టీస్. ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్కి చేయకూడదు. ఓకే, బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు వాళ్ళకు. ఓకే, సెలెక్షన్ ప్రొసీజర్స్ వచ్చి అప్లికేషన్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్కి తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం 75% విల్ బీ అవార్డెడ్ ఫర్ ది పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్లైడ్ ఇన్ క్వాలిఫై ఎగ్జామ్లో 75% తీసుకుంటారు. ఓకే, తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ నుంచి గ్రేడ్కి ఎలా చేంజ్ చేయొచ్చో ఇక్కడ ఇచ్చారు మళ్ళీ. తర్వాత ఇక్కడ చూడండి, ఇఫ్ ఎనీ అప్లికేట్ నాట్ అప్లోడెడ్ MBBS మార్క్స్ మేమో దేర్ మార్క్స్ విల్ బి రీడెడ్ యాజ్ 0. ఓకే, ఎవరైతే అప్లై చేసేటప్పుడు వాళ్ళ MBBS మార్క్స్ మేమో ఉంటుంది కదా, అదైతే ఎవరైతే అప్లై చేసేటప్పుడు అది అటాచ్ చేయరో అంటే అప్లోడ్ చేయరో వాళ్ళ మార్క్స్ 0గా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇది ఇండియాలో చేసిన వాళ్ళకి. ఒకవేళ ఫారెన్లో చేసిన వాళ్ళకైతే 70% ఎలా ఇస్తారంటే ఇక్కడ ఇచ్చారు మనకి పర్సెంటేజ్ వాల్యూ. అంటే A గ్రేడు, B గ్రేడు, C గ్రేడు, ఈ పర్సెంటేజ్ బట్టి వాళ్ళకి ఒక గ్రేడ్ అలాట్ చేస్తారు. ఓకే, ఫారెన్ డిగ్రీస్లో ఎవరైనా చేసింది MBBS. ఓకే, ఇది బాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 75% అయిపోయినాయి. నెక్స్ట్ 10 మార్క్స్ ఎలా ఇస్తారంటే మ్యాక్సిమం ఆఫ్ 10 పాయింట్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ సర్వీసెస్ పర్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ అలాంగ్ విత్ రిక్విజైట్ క్వాలిఫికేషన్. 10 పాయింట్స్ దీనిని బట్టి ఇస్తాడు. తర్వాత మళ్ళీ 15 పాయింట్స్ రిమైనింగ్ 15 పాయింట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎలా ఇస్తారంటే మ్యాక్సిమం 15 పాయింట్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ యాజ్ బిలో. కింది దాన్ని బట్టి ఈ టేబుల్ని బట్టి వాళ్ళకి అలాట్ చేస్తారు రిమైనింగ్ 15 మార్క్స్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడిగి 100 పాయింట్స్ అయిపోయినాయి. తర్వాత మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే మెరిట్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ APMSRB. ఈ వెబ్సైట్లో మనకి మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేస్తారు. ఓకే, మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. తర్వాత బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ది సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. మీరు అప్లై చేసే ముందర ఈ సాఫ్ట్ కాపీస్ని మీ దగ్గర పెట్టుకోండి, పీడిఎఫ్ చేసి. ఏవేవి? 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో ఆర్ ఇయర్ వైజ్ మార్క్స్ మేమో ఆఫ్ MBBSది ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, MBBS కాన్వొకేషన్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్ అయితే మీకు సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలా. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు లోకల్ స్టేటస్ కోసం. ఓకే, తర్వాత ఫర్ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్స్ కోసం ఇచ్చాడు. ఓకే, దీనిని బేస్ చేసుకొని కమ్యూనిటీ సర్టిఫికేట్స్ మీరు పెట్టుకోండి. ఓకే, రిమైనింగ్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్. ఓకే, తర్వాత ది అప్లికేషన్ హూ పొసెస్ రిక్విజైట్ క్వాలిఫికేషన్ షుడ్ బి అప్లై ఆన్లైన్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్స్ అబౌట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది రిక్వైర్మెంట్. టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని మీరు అప్లై చేయండి. ఓకే, ఇక్కడ ఇచ్చాడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎవరైతే సివిల్ అసిస్టెంట్ సర్జన్కి, అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ చూడండి DPH అండ్ FW కింద సివిల్ అసిస్టెంట్ సర్జన్ వస్తారు. ఇక్కడ DME అండర్ ది కంట్రోల్ ఆఫ్ DPH అండ్ FW కింద CAS ట్యూటర్ వస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి MBBS విత్ APMC రిజిస్ట్రేషన్. ఓకే, APMC అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మే బీ అప్టైన్డ్ టిల్ ది డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసే టైంకి ముందు ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఓకే, ఎవరైతే అప్లై చేస్తున్నారు. తర్వాత ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అంటే MBBS కాకుండా దాని ఈక్వివాలెంట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి
ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది. ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా మీకు అది వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ మిమ్మల్ని వెరిఫై చేస్తుంది ఈక్వివాలెంట్ ఉన్నారా లేదా అని. వీళ్ళైతే ఫైనల్ డెసిషన్. ఓకే, అండర్ ది కంట్రోల్ ఆఫ్ అంటే కాన్స్టిట్యూట్ వీళ్ళు ఏపీఎం ఎస్ఆర్బి వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీతో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఈక్వివాలెంట్ ఉన్నారా లేదా. ఒకవేళ ఈక్వివాలెంట్ లేకుంటే వీళ్ళ డెసిషన్ ఫైనల్ అవుతుంది, మీరు ఉన్నారా లేదా అనేది. ఓకే, వీళ్ళు చెప్పినది ఫైనల్. ఓకే, ఈక్వివాలెంట్ డెసిషన్ వాళ్ళు. తర్వాత ఏజ్ లిమిట్ ఇచ్చారు. ది అప్లికేషన్ షుడ్ బి మినిమం ఏజ్ వచ్చేసి 18 years, 42 years కంటే దాటకూడదు. ఓకే, ఎప్పుడు పుట్టిండకూడదు, ఎప్పుడు తర్వాత పుట్టిండాలంటే 01/07/1983 తర్వాత పుట్టి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ కింద ఇచ్చారు కదా, ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి అప్ టు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అలాగే ఎన్సీసీలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఫీజు వచ్చేసి అప్లికేషన్స్ ఎవరైతే ఓసీ ఉంటారో వాళ్ళకి 1000 rupees. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి 750 రూపాయలు. ఓకే, ఎవరైతే అప్లికేషన్ బిలాంగ్ టు ది అదర్ స్టేట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఓసీ ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళని ఓసీగా పరిగణిస్తారు. అంటే ఓసీగా తీసుకొని వాళ్ళకి ఇది ఫీజు ఎక్సెప్షన్ అయితే వాళ్ళైతే 1000 rupees పే చేయాల్సింది ఓసీగా కన్సిడర్ చేసుకుంటారు వాళ్ళని. ఓకే, ఎవరైతే అదర్ స్టేట్లో ఉన్నారో అప్లై చేసుకోవాలనుకుంటే మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలాగంటే మీరు నెట్ బ్యాంకింగ్ లేకపోతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మొబైల్ వ్యాలెట్ ఇలా దీనికి సంబంధించి ఏదైనా మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు. ఓకే, తర్వాత ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్స్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ ఆన్లైన్ హ్యాస్ టు బి మేడ్ ఆన్లైన్ ఏపీఎం ఎస్ఆర్బి వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాలి apmsrb.ap.gov.in. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ షుడ్ బి అప్లోడ్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కింద ఇచ్చాడు. డాక్యుమెంట్స్ ఏవేవి లిస్ట్ అనేది ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే ముందే మిమ్మల్ని వెరిఫై చేసుకునేదానికి. ఓకే, తర్వాత అప్లికేషన్స్ వన్స్ సబ్మిటెడ్ ఆన్లైన్ షుడ్ బి ఫైనల్. మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఓకే, మీరు అప్లై చేసేది ఫైనల్ అవుతుంది, మరి తర్వాత చేంజెస్ ఏమి ఉండవు. ఓకే, అప్లోడ్ చేసినాక మీకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇస్తారు, దాన్ని బట్టి అది అప్లికేషన్ నెంబర్ మీరు రాసుకోండి. తర్వాత అప్లికేషన్ అంతా సబ్మిట్ చేసినాక దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. అప్లికేషన్ నెంబర్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్స్ ఎలా తీస్తారంటే ఇక్కడ ది రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అప్లికబుల్ యాజ్ ఇష్యూడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ బేస్ చేసుకొని అప్లికేషన్స్ రిజర్వ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి హార్జెండర్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్కి అయితే హార్జెండర్ రిజర్వేషన్ తీసుకుంటారు. ఓకే, ఈడబ్ల్యూఎస్కి అయితే ఈడబ్ల్యూఎస్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చారు కదా, దీనిలో బేస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటుంది, అదే రిజర్వేషన్ ఉంటుంది. సారీ, నెక్స్ట్ ఇక్కడ చూడండి లోకల్ క్యాండిడేట్ కాదా అనేదానికి ఇక్కడ ఇచ్చారు మనకి. ఈ జోన్స్లో ఎవరైతే ఉన్నారో ఆ జోన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి, మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే ఆ జోన్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, ఇక్కడ జోన్స్ ఇచ్చాడు, డిస్ట్రిక్ట్స్ ఇచ్చాడు, దాన్ని బట్టి మీరు లోకలా లేదా నాన్ లోకలా అని తెలుస్తుంది. ఓకే, అప్లై చేసేటప్పుడు ఈ జోన్స్ అడిగితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉంటుందో ఆ జోన్కి అప్లై చేసుకోవాలి. మీరు అదర్ జోన్స్కి అప్లై చేసుకున్నారంటే ఇప్పుడు గుంటూరు వాళ్ళు ఉన్నారు, గుంటూరు వాళ్ళు జోన్ 3కి మాత్రమే అప్లై చేసుకోవాలి. గుంటూరు వాళ్ళు జోన్ 2కి అప్లై చేసుకున్నారంటే వాళ్ళు నాన్ లోకల్ కింద వస్తారు. ఓకే, మీకు అది రిజర్వేషన్ అప్లికబుల్ కాదు. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు అయితే నాన్ లోకల్ కింద పడిపోతారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జనరల్ ప్రొవిజన్స్, ఇదంతా ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇచ్చాడు మనకి సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ ఆన్లైన్. మీరు సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సింది ఏమేమి అనేది ఇచ్చాడు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ సిగ్నేచర్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు, తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్స్ మీవి, తర్వాత ఇక్కడ ఎంసీఐ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్స్, తర్వాత మీ ఎడ్యుకేషన్ సంబంధించినవి క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ మీ రిజర్వేషన్ అన్నీ అప్ టు డేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఒక ప్రింట్అవుట్ జిరాక్స్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి, మీకు లాస్ట్లో ఎప్పుడైనా పనికొస్తుంది ఒకవేళ క్వాలిఫై అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనెక్సెసరీస్ ఇచ్చారు, దీనిని బట్టి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎలిజిబుల్ అయితే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది అనెక్సెసరీ నోటిఫికేషన్లో మీకు క్లియర్గా ఇచ్చారు లాస్ట్లో. ఓకే, ఇవి అనెక్సెసర్ సంబంధించినవి. ఓకే, ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే
తొందరగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10, 2025 డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.